హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి ఇక పొదరిల్లు సీరియల్లో మరి శైలు మాధవ దగ్గరకు వచ్చి మీ వల్లే మా పెళ్లి జరగడం లేదు, మీ వల్లే మేము ఆనందంగా లేదని చెప్పడంతో ఇక మాధవ ఆలోచనలో పడిపోతాడు. అలా ఆలోచనలో పడిపోయి పెళ్లిళ్ళ పేరుతో సెకండ్ మ్యారేజ్ అమ్మాయి అయినా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇక అతను ఒప్పుకుంటాడు. ఇక ఇలా జరగడంతో మరి చక్రి కన్నా కేశవకు తెలుస్తుందా, మరి ఏం జరుగుతుందో మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక పొదరిల్లు సీరియల్కి వెళ్తే మాధవ మాత్రం తమ్ముని పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచించడంతో ఇక అందరూ తింటూ ఉంటారు. మనిషి సైడ్ కూర్చొని తినకుండా అలా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నారాయణ రావడంతో ఇక నీకు కొడుకు గురించి ఆలోచన అనేది లేదు, ఎంతసేపు తిండి తినాలి మళ్ళీ చుక్క తాగాలి అనే ఆలోచన తప్ప ఆలోచన లేదు కొడుకుతో అని అనడంతో నేనేం చేయాలి, మనం రుద్రవరం వెళ్ళి రుద్రాంబికా దేవి పూజ చేశాం కదా, మరి అమ్మవారే అంతా చూసుకుంటారు, సంబంధం కూడా వస్తుంది అని అనడంతో ఇక ఇక తెల్లారి పెళ్ళిళ్ళ పేరైన పిలుస్తాడు మాధవ. అలా ఇంటికి పిలిచిన మాధవ పెళ్ళిళ్ళ పేరైతే మాట్లాడతాడు. ఇలా నీకు రెండో సంబంధం తీసుకొచ్చి చేయడము ఇది ఇలా కరెక్ట్ కాదు, ఒకవేళ మీ తమ్ముళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళు ఊరుకోరు అనగానే ఇక మాధవ అంటారు ఇక అలా చేయడం కరెక్ట్ కాదు, కాకుంటే నా తమ్ముళ్ళకు తెలిస్తే వాళ్ళు ఊరుకోడు, అసలు వాళ్ళు సెకండ్ పెళ్ళి అంటే అస్సలు యాక్సెప్ట్ చేయరు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నారాయణకు మాత్రమే ఎక్కడో డౌట్ వస్తుంది. పెళ్ళిళ్ళ పేరే వస్తుంది, ఏదో ఒకటి జరిగే ఉంటుంది, ఏదో ఒక ప్లాన్ చేస్తున్నట్టున్నారు, అసలు ఏం జరుగుతుందని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగానే మహాలక్ష్మి ఆఫీసు ముగించుకొని మహాలక్ష్మి కూడా ఇంటికి వస్తుంది. అలా మహాలక్ష్మి రావడంతో ఇక మాధవ పెళ్ళిళ్ళ పేరైతే ఇలా అంటూ ఉంటాడు, నా పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకూడదు, ఎవరికి కూడా తెలియకూడదు అని పెళ్ళిళ్ళ పేరైతే చెప్పి మాట తీసుకోబోతుండగానే ఇక వచ్చిన మహాలక్ష్మి అక్కడే ఆగిపోయి వింటూ ఉంటుంది. ఏంటి పెద్ద, ఏ విషయం ఎవరికి తెలియకూడదు, ఏ విషయం తెలియకూడదు అంటున్నారు పెళ్ళిళ్ళ పేరేతో అనగానే అలా ఏం లేదమ్మా, నా పెళ్లి గురించి మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా, మీకు ఎవ్వరికి తెలియకుండా సర్ప్రైజ్గా ఒక సంబంధం వచ్చింది, మీకు అందరికి తెలియకుండా ఆ పెళ్లి సంబంధం అనేది ఓకే చేయమని చెప్తున్నాను, అదే విషయం మీకు ఎవరికి తెలియద్దని పెళ్ళిళ్ళ పేరుతో చెప్తున్నాను అనగానే నిజంగానే సంబంధం వచ్చిందా అని అడగడంతో అవునమ్మా నిజంగానే వచ్చింది మాధవ ఒప్పుకోవడంతో ఇక అదే విషయం మాట్లాడడానికి నేను ఇంటికి వచ్చాను, అదే విషయం వెళ్ళాను, మీకు ఓకే అంటే నేను వెళ్ళి మాట్లాడతాను అనడంతో అదే విషయం సంతోషంగా ఉంది మీరు చెప్పడం, అలా పెళ్లి సంబంధం ఓకే అయితే మా అంత సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు అని అనడంతో అప్పుడు ఇక మహాలక్ష్మితో మాధవ అంటాడు, కానీ ఇప్పుడే విషయము తమ్ముళ్ళకు చెప్పకపోవడం కరెక్టు, సర్ప్రైజ్ చేద్దాం ఒకేసారి, ఇప్పుడు చెప్పవద్దు అనడంతో అదేంటి పెద్ది, మీ తమ్ముళ్ళకి చెప్పకపోవడం ఏంటి, మీ తమ్ముళ్ళకి చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, అందరికీ మీ పెళ్లి జరగడమే కావాలి కదా, ఎలాగైనా అందరికి చెప్దామనడంతో ఇక పెళ్ళిళ్ళ పేరే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పెద్ది మాత్రం ఇక పెళ్ళికి సిద్ధపడ్డాడని తెలిసిన మహాలక్ష్మి ఇక వాళ్ళతో అంటుంది, పెద్దికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది, పెద్దికి కూడా ఓకేనంట, ఇక పెళ్లి సంబంధం మాట్లాడమని పెళ్ళిళ్ళ పేరైతే మాట్లాడారు, పెళ్ళిళ్ళ పేరే కూడా సంబంధం ఫిక్స్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు అని సంతోషంగా మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడు చక్రి కేశవ ఏంటన్నయ్య పెళ్లి సంబంధం ఓకే అన్నావా, ఆ అమ్మాయి ఎవరు అన్నయ్య అంటే ఏమోరా ఆ అమ్మాయి నాకు ఎవరో కూడా తెలియదు, ఎందుకన్నయ్య అలా చెప్పామంటే మరి కాకుంటే ఎంతసేపు మనం వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూడడము ఎలా ఉంది అని అడగము ఇదంతా అవసరం లేదు కదా, ఇక చూడడం వెళ్ళడం కంటే డైరెక్ట్ పెళ్ళికి చేసుకోవడమే బెటరు, లేదంటే మామూలుగా మాట్లాడేసుకొని పెళ్ళి అనేది మనం ఓకే చేసుకుందాము, ఈ విషయంలో మీరు ఎక్కువ ఏం ఆలోచించకండి, ఎలాగైనా త్వరలోనే నా పెళ్ళి జరుగుతుంది, నేను పెళ్ళి చేసుకుంటాను, ఈ సంబంధం ఫిక్స్ అయిపోయింది అని చెప్పడంతో చక్రికి కేశవకు డౌట్ వస్తుంది, అదేంటి అన్నయ్య అమ్మాయిని చూడకుండా
అసలు అన్నయ్య అమ్మాయిని చూడకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడకుండా వాళ్ళు ఏంటి అని తెలియకుండా ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనడం ఏంటి? అసలు అన్నయ్య ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? అదే పెళ్ళి ఏదో ఒక అమ్మాయిని ఇచ్చి చేసుకోవాలని మనం ఆలోచించలేం కదా, ఎవరు పడితే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయలేం కదా. అసలు ఏంటి సంబంధము, ఎవరు ఏంటి, మనకు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. అసలు పెళ్ళిళ్ళ పేరే దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున మొత్తం అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని క్లారిటీగా తెలుసుకుందాం అని కేశవ చక్రి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాధవకి మాత్రం నిద్ర పట్టదు. ఎందుకంటే ఇక రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ తన తమ్ముళ్ళ కోసము, తన తమ్ముళ్ళ హ్యాపీనెస్ కోసం, తన తమ్ముళ్ళ జీవితం తన వల్ల ఆగం కాకూడదని ఇక చేసుకోవడానికి మాత్రం సిద్ధపడతాడు. అలాగే మళ్ళీ శైలు వచ్చి ఇక శైలు చెప్పడంతో ఇక గట్టిగా నిలబడతాడు. ఇంకా ఎక్కువ ఇక అలా అనుకుంటాడు, నా తమ్ముళ్ళ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం, నా తమ్ముళ్ళ సంతోషం ముఖ్యం, నేను ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా ఫిక్స్ చేసుకొని నేను పెళ్లి చేసుకోవాలి, అలా చేసుకుంటేనే కేశవ పెళ్ళి అవుతుంది, సంతోషంగా ఉంటుంది. ఇలా చక్రి కేశవ ఇద్దరు కలిసి మాధవ ఆలోచించడం, మాధవి ఫేస్లో ఆ రియాక్షన్స్ అన్ని గమనిస్తూ ఉంటారు. ఇదేంటి అన్నయ్య ఎప్పుడు లేనిది ఇంతగానం ఆలోచిస్తున్నాడు, అసలు ఏదో ఉంది మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు అని ఇద్దరు అనుకొని ఇక అలా తెల్లారేసరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. పెళ్ళిళ్ళ పేరే దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఇక తెల్లారంగానే పెళ్ళిళ్ళ పేరే దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన కేశవ చక్రి, నమస్తే అండి, మీరు మా అన్నయ్యకు సంబంధం తీసుకొచ్చారంట కదా, మీరు మా అన్నయ్యకు పెళ్లి సంబంధం ఓకే అన్నారంట కదా, మరి ఆ సంబంధం ఏంటి మాకు చెప్పలేదేంటి అనగా, ఏంటి మీ అన్నయ్య సంబంధం గురించి చెప్పలేదా? అదేంటి చెప్తాను అన్నాడే, నేనే చెప్తాను అంటే మీ అన్నయ్యనే చెప్తాను అన్నాడే అనగానే మా అన్నయ్య ఏం చెప్పలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళు మంచి వాళ్ళేనా, అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ ఫోటో చూపించండి అని అడగడంతో వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అని అన్నీ ఆరా తీస్తూ ఉంటారు చక్రి కేశవ. ఇక పెళ్ళిళ్ళ పేరయ్యాక వీళ్ళ గురించి ముందే తెలుసు, తేడా వస్తే తాట తీస్తారని. అలా ఇక పెళ్ళిళ్ళ పేరే మాత్రం తడబడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి పేరు అని తడబడడంతో, అదేంటి నువ్వు తడబడుతున్నావేంటి, నువ్వు అసలు అమ్మాయి పేరు చెప్పమంటే నువ్వు ఎందుకు తడబడుతున్నావు, అమ్మాయి ఫోటో చూపించమని చెప్తే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, కొంపదీసి ఎవరో ఊరు పేరు లేని అమ్మాయిని తీసుకొచ్చి మా అన్నయ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఏంటి, అసలు ఎలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, అసలు చెప్పడం లేదేంటి, అసలు మా అన్నయ్యకు తేడా వచ్చిందంటే తాట తీస్తామని తెలుస్తుంది కదా, మేము మా అన్నయ్య పెళ్ళి కావాలని కోరుకుంటున్నాం, ఏదో అమ్మాయినిచ్చి పెళ్ళి చేయాలని కాదు, మా అన్నయ్యకు ఒక మంచి పెళ్లి సంబంధం కావాలని మేము చూస్తున్నాం, మా అన్నయ్య సంతోషంగా లైఫ్ లాంగ్ హ్యాపీగా అమ్మాయితో ఉండాలని మేము కోరుకుంటున్నాము, వచ్చే అమ్మాయిని మా అన్నయ్య మనస్ఫూర్తిగా అంగీకరించి తన భార్యగా స్వీకరించాలని మేము అనుకుంటున్నాము, దారిన పోయే ఏదో అమ్మాయి కోసం కాదు, మా అన్నయ్యకు అమ్మాయి చేసుకుంటే మా అన్నయ్య దేవతలా చూసుకుంటాడు, అలాగే మా అన్నయ్యకు వచ్చే భార్య కూడా తనని అర్థం చేసుకొని తన మనసు అర్థం చేసుకొని మా అన్నయ్యను అర్థం చేసుకుని మా ఇంట్లో మహాలక్ష్మి ఒక మంచి దేవత లాంటి అమ్మాయి ఇంట్లోకి రావాలి అని మేము అనుకుంటున్నాం తప్ప దారిన పోయే అమ్మాయి గురించి మేము ఆలోచించడం లేదు అనడంతో ఇక పెళ్ళిళ్ళ పేరే ఇలా అంటాడు. ఏంటి నిజం చెప్తే ఏమనుకుంటారో ఏమో, అసలు ఏం జరుగుతుందేమో అని పెళ్ళిళ్ళ పేరే కంగారు పడుతూ ఉంటాడు. అలా అసలు ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అనడంతో, లేదు బాబు, మీ అన్నయ్యకు నేను సంబంధం తీసుకురాలేదు, నన్ను మీ అన్నయ్య సైట్కి పిలిచి తన కోసం పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని చెప్పారు, నేను ఇప్పుడు సంబంధాలు ఏవని చెప్పడంతో మీ అన్నయ్య ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి సంబంధం చూడండి, నా తమ్ముడు నేను పెళ్లి చేసుకున్న తర్వాతనే సంతోషంగా ఉండడంతో అదే టైంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అలా ఫోన్ రావడంతో మీ అన్నయ్య సెకండ్ మ్యారేజ్ అమ్మాయి, పైగా భర్తకు విడాకులు కూడా తీసుకోలేదు అని మా అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంటాను అడగడంతో తను ఆ మాటలు విన్న తను, నేను ఫోన్ మాట్లాడడం విన్న తను ఆ సెకండ్ అమ్మాయిని, రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఎలాగైనా నేను పెళ్లి చేసుకుంటానంటే, అలాంటి అమ్మాయిని నువ్వు ఎందుకు చేసుకుంటావు, నీకు మంచి అమ్మాయిని నేను చూసి పెళ్లి చేస్తానంటే, లేదు నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే మా కేశవ ఒక అమ్మాయిని ప్రేమించాడు, తను పెళ్లి కావాలంటే నా పెళ్లి ఎలాగైనా కావాలి, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా తమ్ముడు పెళ్ళి కూడా అవుతుంది, నా తమ్ముడు సంతోషంగా ఉంటాడు,
నా తమ్ముళ్ళ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు, ఈ విషయం మీ అన్నయ్య చెప్తా అన్నాడు. నేనే చెప్దాం అనుకున్నాను, కాకుంటే మీ అన్నయ్య చెప్తా అన్నాడు, అలా అని ఊరుకున్నా. ఈ విషయం ఇప్పుడు కాకుండా మీకు తర్వాత తెలిసి నా తాట తీస్తారని మాకు కూడా తెలుసు, అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను అనగానే, అదేంటి మా అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి, సెకండ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, మా అన్నయ్యకు ఇలాంటి సంబంధం అవసరం లేదు, ఈ పెళ్లి సంబంధం అవసరం లేదు, మేము మా అన్నయ్యకు మంచి సంబంధం చూసి మా అన్నయ్య ఇష్టపడి ఆ అమ్మాయి మెచ్చి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న మనస్ఫూర్తిగా, మీరు ఇలాంటి సంబంధాలు మరోసారి తీసుకొస్తే అస్సలు బాగోదు అని చెప్పి పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి పెళ్ళిళ్ళ పేరైనా పంపించేయగా అప్పుడు చక్రి కేశవ ఇలా మాట్లాడు, అదేంట్రా బుస్సు గురించి నీ గురించి అన్నయ్యకి ఎలా తెలిసింది, నీ పెళ్ళైతే కానీ అన్నయ్య పెళ్ళైతే కానీ నీ పెళ్ళి కాదని అన్నయ్యకి ఎలా తెలిసింది, ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పారు అసలు అన్నకు అని అనడంతో ఇక ఇదంతా చేసింది. ఇక కేశవ మీద మామూలుగానే శైలు మీద డౌట్ వస్తుంది కేశవాకి. ఇలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చాక, అసలు ఏం చేస్తున్నావు అన్నయ్య, ఏం అర్థమవుతుందా, నువ్వు రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని చేసుకోవాలనుకోవడం ఏంటి, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అనగానే మహాలక్ష్మి, ఏంటి పెద్ద రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటుండా, అసలు రెండో మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడం ఏంటి అనడంతో, అవునమ్మా, ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే కానీ కేశవ పెళ్లి చేసుకుంటానని అనడం లేదు, వాళ్ళిద్దరికీ దూరం పెరిగిపోతుంది, ఆ అమ్మాయికి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు తీసుకొస్తుండ్రో అర్థం అవడం లేదు, నా తమ్ముడు సంతోషం నా వల్ల ఆగిపోవడం నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకుంటే కానీ నా తమ్ముడు పెళ్లి చేసుకోడు, అందుకోసమని నేను పెళ్లి చేసుకుంటున్నా, ఎందుకంటే నా తమ్ముడు సంతోషంగా హ్యాపీగా ఉండడమే కావాలి, నా తమ్ముళ్ళ గురించి నేను ఏదైనా చేయడానికి సిద్ధమే అనడంతో, అవునన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నమాట నిజం, అలాగని నువ్వు ఏదో ఒక అమ్మాయిని దారిన పోయే అమ్మాయిను రెండవ పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఊరుకోను అన్నయ్య, అలా ఎలా చేసుకుంటావు, అలా చేసుకొని మా పెళ్లి జరగాలంటే నేను ఒప్పుకోను, నీకు వచ్చే అమ్మాయి నిన్ను అర్థం చేసుకొని నువ్వు అమ్మాయిని అర్థం చేసుకొని ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని మేము అనుకుంటున్నాము, మేమందరం అలాంటి సంబంధం కోసం చూస్తున్నాము, ఇప్పుడు మా పెళ్ళిళ్ళన్నీ జరిగితే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావని, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటే మేము కూడా చూస్తూ ఉండాలని మేము అడుగుతున్నాము, అంతే తప్ప నీకు ఎవరినో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని కాదన్నయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీ పెళ్ళి అయిన తర్వాతనే నేను చేసుకుంటాను అనడంతో అప్పుడు కేశవ మాత్రం, అన్నయ్య నేను ఒక మాట అడుగుతాను, నేను అడిగిన దానికే సమాధానం చెప్పండి అనడంతో, ఏంట్రా అనడంతో, శైలు నీ దగ్గరకు వచ్చి నేను పెళ్లి చేసుకోవడం లేదు, మీ పెళ్ళి అయితేనే నా పెళ్ళి అవుతుందని చెప్పిందంటే, అవునరా, తను చెప్పడంలో తప్పేముంది, నువ్వు అన్న మాటనే తను చెప్పింది, పైగా తాళి తీసుకొచ్చి ఇస్తే నువ్వు తాళి కట్టలేదట, పైగా ఆ అమ్మాయి తాళి కట్టమన్నప్పుడు నీకేమవుతుందిరా, నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనడంతో, లేదన్నయ్య, గట్టిగా హక్ చేసుకొని, అన్నయ్య నువ్వు మా కోసం నీ జీవితం త్యాగం చేసావు, నా పెళ్ళి ఎంత లేట్ అయినా పర్లేదు, నా కోసం శైలు వెయిట్ చేస్తుంది, లేదా ఆమె కాకుండా ఇంకోరు కాకుంటే నీ జీవితంలో సంతోషంగా నువ్వు ఒక అమ్మాయిని, నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, మేము సంతోషంగా ఉండాలని మా కోసం మాత్రం నువ్వు ఎవరో ఒకరిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు, నీ సంతోషమే మా సంతోషం అన్నయ్య, నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటామని అందరూ కుటుంబం అందరూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇక కోపం వచ్చిన కేశవకి మాత్రం వెంటనే శైలి దగ్గరికి కోపంతో వచ్చి, ఏం మాట్లాడేవే మా అన్నతో అలా నేను మాట్లాడేది, అవును మాట్లాడాను, మన పెళ్ళి కావాలంటే తన పెళ్ళి కావాలి, అందుకే మన సంతోషానికి అడ్డు ఉన్నాడని నేను మాట్లాడాను అనడంతో, ఏం మాట్లాడుతున్నావే, మా అన్నయ్యతో అలానే మాట్లాడాలా, అంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని మా అన్నయ్య వెళ్ళిపోతే మా అన్నయ్య అలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావా, నాకు మా అన్నయ్య అంటే ప్రాణం, మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు లేకుండా పెంచాడు, అమ్మ నాన్న అన్నయ్య తన కోసం మా జీవితం త్యాగం చేసి మమ్మల్ని పెంచాడు, అలాంటి మా అన్నయ్యతో నువ్వు అలా మాట్లాడతావా, అన్నయ్య నువ్వు చెప్పిన మాటతో తను రెండవ పెళ్లి చేసుకున్న అమ్మాయిని అలాంటి అమ్మాయిని కూడా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి అమ్మాయిని ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, ఆ అమ్మాయి విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి, మంచిదా చెడ్డదా అని ఏం ఆలోచించకుండా నువ్వు చెప్పిన మాటల వల్ల మనం సంతోషంగా ఉండడానికి మాత్రమే తను రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ మేము మాత్రం మా అన్నయ్య పెళ్లి చేసి తను ఒక మంచి అమ్మాయిని చూసి తన జీవితం చాలా హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాం తప్ప ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తన దారిని తను పంపించాలని కాదు.
అన్నయ్య సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాము. ఒకవేళ అన్నయ్య సంతోషంగా ఉంటేనే మన ఇద్దరి పెళ్ళైనాక కూడా మనం అందరం సంతోషంగా ఉంటాము. నువ్వు నా మనసును అర్థం చేసుకుంది ఇంతేనా? నువ్వు ఆలోచించేది ఇంతేనా? నేను మా అన్నయ్య పెళ్ళి అయితేనే అయిందని చెప్పినంత మాత్రాన నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడతావా? నీకు నేనైతే ఇష్టమైతే నేను పెళ్ళి చేసుకునేదాకా నువ్వు ఎదురు చూడు, అంతేగాని అలా వచ్చి మాట్లాడకు. ఒకవేళ నీకు ఏదైనా కష్టం వస్తే నీ చేయి పట్టుకొని నిలబడతాను. ఎవరినన్నా కూడా నీ మెడలో నేనే ఎప్పటికైనా తాళి కట్టేది. ఒకవేళ నువ్వు నా కోసం ఎదురు చూడను, మీ అన్నయ్య పెళ్ళి అయితే కానీ మన పెళ్ళి కాదు, మీ అన్నయ్య పెళ్ళి జరగాలి ఎవరో ఒకరితో అని నువ్వు అనుకుంటే నేను మాత్రం పెళ్ళి అనేది చేసుకోను. నువ్వు నా మనసును అర్థం చేసుకొని నాతో ఉండాలి అనుకుంటే నువ్వు నాతో ప్రయాణం చేయలా. ఒకవేళ నీ స్వార్థం కోసం నీతో మాత్రమే ఆలోచిస్తే ఇంతటితో ఆగిపోదాం అని మాట్లాడడంతో ఇక శైలు ఇక మాధవతో ఏమేం మాట్లాడిందో అన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అలా మాట్లాడిన మాటలు తనలో తాను ఆలోచించుకుంటూ నేను అలా మాట్లాడేది కాకుండే తనతో అలా మాట్లాడి తప్పు చేశాను. మా పెళ్ళి కావాలంటే తన పెళ్ళి కావాలని చెప్పి అలా చెప్పాను. అలా చెప్పడంతో తను ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోలేదు. కానీ మా జీవిత సంతోషము తన సంతోషంతో ముడిపడి ఉందని ఆలోచించలేకపోయాను. పైగా నేను అపార్థం చేసుకొని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి తప్పుగా మాట్లాడాను అని అప్పుడు శైలుకు అర్థమైపోయింది. అన్నదమ్ములతో ఎంత పొరపాటు చేశాను, వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఎంత ప్రేమ ఉంది, నేను తప్పు చేశానని వెంటనే వచ్చి మాధవతో నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అనడంతో నువ్వు ఎందుకమ్మా క్షమించమని అడుగుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదమ్మా, ఉన్న మాటనే మాట్లాడావు అంటే లేదు మీ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించవచ్చు. మీ పెళ్ళి జరుగుతూనే మా పెళ్ళి జరగడం లేదని మీరు మాకు అడ్డుగా ఉన్నారని మాత్రం మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను. మా ఆనందానికి అడ్డుపడుతున్నారని మిమ్మల్ని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాను. నన్ను క్షమించండి. మా జీవితం అంతా అన్నదమ్ముల జీవితం అంతా మీరు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాము. అమ్మలేని లోటు లేకుండా పెంచిన మీరు చేసిన త్యాగము ఇదంతా నేను ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించండి. మీ పెళ్ళి అయితేనే మీరు ఇష్టమైన అమ్మాయిని, మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతనే మేము పెళ్లి చేసుకుంటాము. మీ తమ్ముడు మీ సంతోషం కోసం మీకు పెళ్ళై మీరు సంతోషంగా ఉండడం కోసము నీ తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి మనిషి కోసం నేను 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా ఎదురు చూస్తూ ఉంటాను. మీ పెళ్ళి కోసం నా పెళ్ళి కోసం ఒక మంచి సంబంధం దొరికి మీ పెళ్ళి జరిగే వరకు నేను ఇక పెళ్ళి సంబంధం గురించి నేను ఆలోచించను. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా కేశవ మాత్రమే నా భర్త. ఇక ఇది మారేది లేదు. మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించారు. మీరు పెద్ద మనసు చేసుకొని మీరు సంతోషంగా ఉండాలి. మీ తమ్ముళ్ళ పట్ల మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మేమందరం కూడా సంతోషంగా ఉంటాము అనడంతో ఏం కాదమ్మా, నేను ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని చూసి నేను కూడా పెళ్లి చేసుకుంటాను. నాకు మంచి లైఫ్ దొరుకుతుందమ్మా. త్వరలోనే మీ పెళ్ళి కూడా నేను జరిపిస్తాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అని మాధవ శైలుతో చెప్తూ ఉంటాడు. ఇక శైలు మాత్రం తను చేసింది తప్పని ఇక ఆలోచిస్తూ ఉంటాడు. నా తమ్ముడు కేశవ చాలా మంచివాడు. తనకు కుటుంబం అంటే చాలా విలువ. కుటుంబం జోలికి ఎవరైనా వేలెత్తి చూసినా కూడా ఎవరేమన్నా అన్నా కూడా వాళ్ళను మాట అనకుండా ఊకోడు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి మేమే ప్రపంచం, మనకి మేమే లోకము అని మాధవ శైలితో చెప్తాడు. మా చేతులతో మేము ఏ రోజు కూడా మీ జీవితాలని నాశనం చేయాలని చూడము. నా తమ్ముడి సంతోషం కోసమే నేను చూస్తాను. పైగా నీకు కేశవ అంటే ఇష్టం. నువ్వు కేశవ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా అంటున్నావు. అలా మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఒకరి కోసం ఒకరు బతకడం చాలా అదృష్టము. ఏ రోజైనా ఎన్ని రోజులైనా సరే నీ తరపున నేను నిలబడి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను. మీ అమ్మా నాన్నలు ఒప్పించి మరీ పెళ్లి చేస్తాను. నా తమ్ముడికి ఏమీ తెలియదు. ఒక మోసం, అన్యాయం చేయడము, అబద్ధాలు చెప్పుడు, ఎవరి పట్ల విలువ లేకుండా మాట్లాడడం తెలియదు. నా తమ్ముడు చాలా మంచోడు. మేము తప్ప బయట ప్రపంచం గురించి నా తమ్ముడికి ఏం తెలియదు. నా తమ్ముడు చాలా చాలా మంచోడు. మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, చాలా సంతోషం. అలాగే మీ అమ్మ నాన్న ఒప్పించి కూడా నేను మీ పెళ్ళి చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు
అని చెప్పడంతో ఇక శైలు మాత్రం చాలా సంతోషపడి వెళ్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతారు. ఇక ఇక అలా వెళ్ళిపోవడంతో ఇక తన తమ్ముళ్ళు వచ్చిన సెకండ్ మ్యారేజ్ సెకండ్ సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఇక అలా చేయడంతో ఇక మాధవకి తెలుసు వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, పెళ్లి సంబంధం గురించి తెలుస్తుంది, ఏదో ఒకటి చేసి తన తమ్ముళ్ళు తన సంబంధం చెడగొడతారని నారాయణ ఆలోచన కరెక్ట్ అయిపోతుంది. రుద్రాంబిక దేవి, మేము వచ్చి మీ దగ్గర మొక్కు తీర్చుకున్నాము, నా పిల్లల జీవితం మారుతుందని మీ దగ్గర మొక్కు తీర్చుకున్నాం. నీ వరంతో నాకు పుట్టిన పిల్లలు వాడి జీవితాన్ని మార్చి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయవలసిన బాధ్యత నీదే అమ్మా, వాడి భవిష్యత్తుకు దారి చూపే బాధ్యత నీదే అమ్మా. దయచేసి వాడికి నీ ఆశీర్వాదంతో పుట్టిన వాడికి ఒక మంచి అమ్మాయిని చూపించి పెళ్లి చేయమ్మ తల్లి అని రుద్రాంబిక దేవికి తన మనసులో మాటలను రుద్రాంబిక దేవితో విన్నవించుకుంటూ ఉంటుంది. ఇక ఇలా చూస్తే మహాలక్ష్మి మాత్రము వాళ్ళ అన్నదమ్ముల ప్రేమను చూసి చాలా ముచ్చట పడుతుంది మహాలక్ష్మి. ఇలాంటి అన్నదమ్ములు దొరకడు, ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునే అన్నదమ్ములు దొరకడం చాలా అదృష్టం. ఇలాంటి వాళ్ళ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలన్నా కూడా నోచుకొని ఉండాలి, అదృష్టం ఉంటే కానీ ఇంత మంచి కుటుంబంలో కోడలుగా రాము. ఒకవేళ మా ఇద్దరి మధ్యలో భగవంతుడు ఈ ముడి గట్టిగా వేసి ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా వీళ్ళతో పాటు వీళ్ళ సంతోషంతో వీళ్ళ మధ్యలోనే ఉంటాను అని మహాలక్ష్మి కూడా ఇక కేశవ గురించి వీళ్ళ అన్నదమ్ముల ప్రేమను చూసి తన మనసు కూడా మారుతుంది. అలా మనసు మార్చుకొని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ ఇంత గొప్ప ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళ అన్నదమ్ముల ప్రేమ ముందు ఏది కూడా సాటి రాదు. వీళ్ళు ఒకరికొకరు చూపించే ప్రేమ ఆప్యాయతలు, ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే అందరూ ఒకటే నిలబడే వీళ్ళకు అందరి పట్ల చూపించే శ్రద్ధ, ఇంతకన్నా మంచి కుటుంబం గొప్ప కుటుంబం ఇంకెక్కడ దొరుకుతుంది. ఇలాంటి కుటుంబంలో నేను కోడలుగా అడుగు పెట్టానంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు అని అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎలాగైతేనే కేశవ చక్రి కలిసి ఆ రెండో సంబంధం గురించి తెలుసుకొని ఇక రెండో సంబంధాన్ని క్యాన్సిల్ చేశారు. అలా క్యాన్సిల్ చేసి అన్నయ్యని మేము నీకు సంబంధం చూస్తాం, ఎక్కడైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత మాది, నువ్వు పెళ్లి గురించి టెన్షన్ పడక అన్నయ్య, నీకు వచ్చే అమ్మాయి నీకు నచ్చాలి, మాకు నచ్చాలి, మన అందరికి నచ్చాలి, అమ్మాయికి నువ్వు నచ్చి చాలా సంతోషంగా ఉండాలి, ఇక బాధ్యత మాది అని అన్న తమ్ముళ్ళు ఇద్దరు చెప్తూ ఉంటారు. అలా చెప్పి ఇక ఒక అమ్మాయిని అన్నయ్యకు మంచి సంబంధం చూడాలి, ఇలా పిచ్చి పిచ్చి సంబంధాలు కాడు, మన కోసం అన్నయ్య ప్రాణం ఇస్తాడు, మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు, అలాంటి అన్నయ్య కోసం మన మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని చక్రి కేశవ అనుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో ఇలానే జరగాలని అనుకుందాం, ఇలానే జరుగుతుంది. మరి మన వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన నోటిఫికేషన్స్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.